హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను ఆపాలు చేయబోతున్నానండి ఈరోజు. దానికి కావాల్సినవి నైట్ అంతా బటర్ మిల్క్ మజ్జిగలో బియ్యము కొంచెం మెంతులు నానబెట్టుకున్నాను. మన ఇంట్లో మజ్జిగ ఉంటాయి కదండి, మజ్జిగలో బియ్యం కొంచెం మెంతులు కొంచెం నానబెట్టుకున్నానండి. దానికి కావాల్సినవి కొంచెం క్యారెట్, బీట్రూట్, అల్లము, ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం అటుకులు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి. ఇది మాత్రం నైట్ అంతా ఒక నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ మిక్సీకి వేసుకోవాలి. మిక్సీలో వేసుకోవాలండి. నైట్ అంతా నానబెట్టుకున్న రైస్, కొంచెం అటుకులు, కొంచెం క్యారెట్, బీట్రూటు, అల్లం, జింజర్ కొంచెం, ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం మీ రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర, మిక్సీ వేసుకునేటప్పుడు నైట్ నానబెట్టుకున్న మజ్జిగ ఉంటాయి కండి, కొంచెం మజ్జిగ కూడా కలుపుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసాను, రెడీ అయింది. వీటిలో కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, సేమ్ దోశ బ్యాటర్ లానే ఉంటుందండి. పుల్లటి మజ్జిగ చాలా బాగుంటుంది, దోశ పిండిలో బ్యాటర్ అవుతుంది. ఇది వేసి చూపిస్తాను మీకు. ఇదిగండి, క్యారెట్, బీట్రూట్ ఆపాలు రెడీ. ఇట్లా దోశలాగా ఇట్లా వేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్ ఆపాలు రెడీ అండి. వీటికి అల్లం పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి కాంబినేషన్. మజ్జిగలో నానబెట్టిన ఆపాలు, బియ్యము, మెంతులు, బీట్రూట్, క్యారెట్ అన్నీ వేసుకొని ఇలా దోశ వేసి పిల్లలకు పెట్టండి, చాలా హెల్దీ. కోకోనట్ చట్నీ, అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి. Please like, subscribe, comment.